అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వర్ ప్రదేశంలో ఉన్నాను. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఓంకారేశ్వర్లోనూ ఇక యాక్చువల్గా రూమ్ అయితే తీసుకోలేదు. సో ఫ్రెష్ అప్ అవ్వడం కోసం ఇప్పుడు స్నానం చేసేసా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. అండ్ ఇంకా వెళ్ళిపోయి ఓంకారేశ్వర్ జ్యోతిలింగాన్ని అండ్ మనకు ఇక్కడ చూడాల్సిన ఒక 4-5 నుంచి 5 మనకు ఆలయాలు అయితే ఉంటాయి. అవి చూసేసుకొని ఇక్కడ నుండి ఇంకా ఇక్కడ స్టే చేయట్లేదు నేనైతే. ఇక్కడ నుంచి నైట్ ఉజ్జయిని వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి అయితే ఇది ఇప్పుడున్న ప్రస్తుతానికి అయితే ప్లాన్. సో ఫటాఫట్ అయితే వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ ఉజ్జయిని మేబీ ఏది నాకు దగ్గర ఉంటే అది వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. రూమ్ అయితే బాగుంది కదా. సో అనమాట ఇంకా చలో ఇంక వెళ్ళిపోదాం మనం అయితే. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే మనల్ని ఆటో వాళ్ళు ఎవరైనా కానీ వస్తే ఇక్కడ వరకు తీసుకొస్తారు మనల్ని. అండ్ అక్కడ నుండి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలంట. 200 మీటర్స్ ఉంటుందంట. మళ్ళీ నేను బ్యాగ్ వేసుకొని వెళ్తున్నా కదా, మరి అక్కడ లాకర్స్ ఉంటాయని అనుకుంటున్నా. నాకైతే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి చూడాలి ఇక టెంపుల్ దగ్గర. పెట్టేయమంటే లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవడమే, లేకపోతే లేదు ఏం చేద్దాం చూద్దాం. అక్కడికి వెళ్ళాక నర్మది ఒడ్డు తీరాన ఉంటుందన్నమాట ఈ ఆలయం వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిలింగ ఆలయం. చూడండి ఆలయానికి వెళ్ళే దారి ఇట్లా ఈ విధంగా ఉంది. ఈ కింద అంతా రోడ్ అంతా పింక్ కలర్లో ఉంది. నేను అక్కడ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరి చెప్పల్స్ కానీ షూస్ కానీ టైర్స్ ఎవ్రీథింగ్ పింక్ కలర్ అయిపోయి. మరి ఇక్కడ ఏమన్నా లైక్ ఏదైనా ఈవెంట్ ఏమైనా జరిగిందేమో 3 to 4 days బ్యాక్ ఇట, అందుకే ఇలా అయినట్టుందంట. అటు ఇటు లెఫ్ట్ రైట్ అంతా స్టాల్స్ అవి ఉన్నాయి. పొజిషన్ చూస్తే వేరే టెంపుల్స్కి వెళ్తే వీలైతే వెళ్తా, లేకపోతే ఇంక ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే ఉజ్జయినికి. అదే అనుకుంటున్నాను. వీళ్ళు ఉంటే వెళ్తారండి, లేకుంటే లేదు. ఇంకా ఓపెన్ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో ఆలయం. చూడండి అసలు సూపర్ ఉంది. డౌన్ లాగా ఉంది ఇక్కడ లీన్ అయ్యి, అందుకే చూడండి ఎంత బాగా కనబడుతుందో. జారుతుంది బాగా నైస్ కదా, బాగుంది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ ఎలా ఉందో, ఎక్కడి నుండి వెళ్ళాలో ఒకసారి అన్ని చెక్ చేసుకుని వెళ్దాం. ఇంకా వచ్చేసి మామలేశ్వర టెంపుల్ అనమాట. ఇది జ్యోతిలింగ మందిరం అని ఉంటుంది. యాక్చువల్గా ఇది కాదు. సో మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఓంకారేశ్వర జ్యోతిలింగం అని ఉంటుంది, అది మెయిన్ అనమాట. ఇది వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇది కూడా వెళ్ళిపోయి. సో ఇది చూస్తున్నారు, ఇది మామలేశ్వర్ ఆలయం అనమాట. ఎంత అద్భుతంగా ఉంది అది చూస్తుంటే అంతా. ఇది మన సున్నపురాతి ఉంటుంది కదా, సేమ్ ఆ బ్లాక్స్ వాడి చేశారనుకుంటా ఈ ఆలయం నిర్మాణం. ఇక్కడ నుండి చూసారా, ఇది దర్శనం లైన్. ఎంతమంది ఉన్నారు రా బాబు, చాలామంది ఉన్నారు అసలు. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది. దర్శనానికి వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను. నాకు బ్యాగ్ ఉంది కదా, నాకు మెయిన్ ఇష్యూ అదే. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, ఈ తన దగ్గర పెట్టేసి డబ్బులు ఇస్తా అని చెప్పాలి. ఇంకా అంతే, అతను చెప్పి చూసుకోమంటే దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా అది అనుకుంటున్నాం. ఇంకా మన మెయిన్ ఆలయం జ్యోతిలింగానికి వెళ్తున్నాం. ఇంకా సూపర్ అండి. అండ్ మీకు హిస్టరీ చెప్పలేకపోతున్నా, బికాస్ ఇక్కడ అంతా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అండ్ నాకు బ్యాగ్ వేయడం వల్ల ఏం చేయలేకపోతున్నాను. అది ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం ముందుకు వస్తే మీకు ఇక్కడ స్కై వాక్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు ఆపోజిట్ సైడ్, అటు మీకు నది దాటి వెళ్ళాలి కాబట్టి అటు వైపున ఉంటుంది అనమాట మనకు ఆలయం. సో ఈ స్కై వాక్ యూజ్ చేసుకొని వస్తే అటు మనకి ఈజీగా వెళ్ళిపోతారు. మీకు బ్యాగ్స్ అని తెస్తే ఇక్కడ పక్కన పెట్టచ్చు అని చెప్పచ్చు ఎవ్రీథింగ్ అదనమాట. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఈ సైడ్ కనిపిస్తుంది చెప్పి ఇక్కడ మీకు బ్యాగ్ అక్కడ ఫ్రీగా పెట్టుకోమని చెప్పేసి ఇవి ఇస్తున్నారు అనమాట. నేను బ్యాగ్ పెట్టుకొని కానీ అవి ఏమో వద్దు నేను పట్టుకెళ్ళాలని చెప్పేసి చెప్పాను. ఏం కాదనమాట. స్కై వాక్ యూజ్ చేసుకొని వెళ్తున్నాను టెంపుల్ దగ్గరికి. అయితే చాలా రష్ ఉన్నారు, కనబడుతుంది వచ్చి మీకు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదనమాట మనకి మెయిన్ టెంపుల్. ఇక్కడ చూడండి స్కై వాక్ చెప్పాను కదా ఇలా ఉంటుందని. సేమ్ యాజ్ దీన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవడమే. స్కై వాక్ ఏంటంటే మనకు ఆపోజిట్ అటు వెళ్ళే వరకు ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కింద ఇక్కడ వచ్చేసి స్నానాలు చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి నర్మదా రివర్ అనమాట, నర్మదా నది. మీకు స్కై వాక్ వెళ్తూ ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ టెంపుల్. అక్కడ అంతా జనాలు ఉన్నారు చూడు. ఈ స్కై వాక్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే తిరుగుతూ మనల్ని టెంపుల్ దర్శనానికి పంపిస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత లైన్ ఉందో, ఇలా 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 చూడండి. సో అదనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి పక్కనే మనకు నర్మదా నది ఉంది. ఇక్కడ అంతా బోటింగ్ ఫెసిలిటీ మాకు ఇక్కడ పక్కన ఉన్న ఘాట్ చూపిస్తారు. అండ్ అలాగే ఇక్కడ స్నానం చేసుకొని దర్శనానికి వస్తుంటారు అనమాట. ఇది చూడండి ఎంత ఘాట్ ఎలా ఉందో. సో అనమాట అక్కడ ఒక మనకు స్టాచ్యూ కూడా కనబడుతుంది. ఇలా బోటింగ్ తీసుకెళ్తారు, ఇక్కడ చూసారా తీసుకెళ్తున్నారు అదనమాట. ఇంకా ఇక్కడ అయితే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తాను. అయితే వచ్చి మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం కింది కూడా వెళ్ళి. సో యాక్చువల్గా రైట్ సైడ్ వెళ్ళాను నేను, అక్కడ నుండి రైట్ సైడ్ కాదంట
అది ఎగ్జిట్ అయ్యే రూట్ అనమాట. అంటే ఎగ్జిట్ నుంచి పంపిస్తున్నారు. మరి అక్కడ పోలీసులు ఉన్నారు, ఎందుకో పంపించట్లేదు. అదేంటో నాకు తెలిసి ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, యా ఇది స్క్రీన్ కదా, స్క్రీన్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ అండ్ ఈ సైడ్ నుంచి వెళ్ళిపోయి మనం ఇంకో ఉందన్నమాట బ్రిడ్జ్ అలాంటిదే. సో మనం అది క్రాస్ అయ్యి అట్లా వెళ్ళి అంటే ఇటు ఎగ్జిట్ అవ్వాలంట. అది మనం వెళ్ళాల్సిన రూట్. సో వచ్చానిటిగా దర్శనానికి ఫాస్ట్గా వెళ్ళి. వీళ్ళు ఎండ మాత్రం ఏం కొడుతుందంటే అసలు ఎండాకాలం ఎట్లుందో అట్లా ఉంది నిజంగా, అంత ఎండ కొడుతుంది. ముఖ్య ప్రవేశ ద్వారాన్ని ఉంది కదా, ఇది యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది. సో ఇలా వెళ్ళిపోతే మీకు కనిపిస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతే అది మనం ఎంట్రీ ఎలా ఇవ్వాల్సిన దారి అనమాట. అది ఇంకా ఫస్ట్ ఎంట్రీ కావాలి ఇక్కడ నుండి అయితే. సో అదనమాట. ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బ్లాక్ తీస్తుంటే ఎంత షేడ్ కనబడుతుందో. అది ఎండ చెమట నా మైక్ చెమట చూడండి. ఇది అంతింగ్, ఇది బాగుంది ఇక్కడ నుంచి చూడండి. ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. అక్కడ చూడండి ఒక ఇంత స్నానాలు చేయడానికి జనాలు, అది మరి క్యూ లైన్ ఏంటో అర్థం కావట్లేదు కానీ ఎంత జనాలు ఉన్నారో. ఇక్కడ ఫ్రంట్లో చూడండి భట్టాచార్య అనమాట ఇది స్టాచ్యూ. చూడండి జనాలు కూడా కుప్పలు కుప్పలు ఉన్నారు. ఇదంతా నార్మల్ ఉంది. ఇంకా ఇది మనకు మెయిన్గా టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడే కదా, అది సంగతి. ఫాస్ట్కి వెళ్దాం దర్శనానికి అయితే. నడుచుకుంటూ వస్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఆన్లైన్ దొరుకుతుంది, ఆఫ్లైన్ టికెట్ దొరుకుతుంది. ఇప్పుడైతే మాకైతే సైట్ ఓపెన్ కావట్లేదు, మాకు టికెట్స్ దొరకట్లేదు. ఇది చూస్తున్నాయి మరి ఈ రూట్ ఏం చేయాలి. జనరల్ టికెట్కి చాలా టైం పడుతుందని చెప్తున్నారు ఇక్కడ అడిగితే. జనరల్ వెళ్తే మాత్రం మీకు చాలా టైం పడుతుందని అంటున్నారు. చూస్తున్నది ఎలా వెళ్ళాలని. సో ఇంకా ఇక్కడ అయితే టికెట్స్ కావట్లేదు, ట్రై చేసిన ఇప్పటిదాకా, ఇంకా తప్పట్లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక జనరల్లోనే. పక్కనే మనకు నర్మదా నది ఉంది కదా, వస్తా వాటర్ చల్లుకోవడానికి వచ్చాను. స్నానం చేశాను బట్ మనం కొంచెం వాటర్ అయితే చల్లుకున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు దర్శనం లైన్ పడతా. మరి 4 గంటలు పడుతుంది, ఎంత పడుతుందో అయితే నాకైతే ఐడియా లేదు, చూడాలి ఇంకా. మరి అదే చూస్తూ ఉన్నాను ఇంకా మరి ఎంత టైం పట్టుద్ది ఏంటి అనేది. అసలు అది దాహం వేస్తుంది, ఎండ ఫుల్ కొడుతుంది. మిగతా టెంపుల్స్ని విజిట్ చేయకపోవచ్చు అనుకుంటాను మోస్ట్, ఎందుకంటే ఇక్కడ దర్శనం ఈవినింగ్ అయిపోతే చేయడానికి ఏం లేదు, బ్యాక్ టు అవర్ వర్క్. అది నేను అనుకునేది అయితే అదనమాట. ఇప్పటికి ఎండ చూడండి ఇట్లా కొడుతుందో. ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాం. టెంపుల్లోకి అయితే మొబైల్ అయితే అలా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అది మనకు అక్కడ టికెట్స్ ఇచ్చే దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా వస్తే ఇలా ఉంటుంది అనమాట. లోపలికి సీదా దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. లైన్ చూడండి ఎంత ఉందో. ఇట్లా ఈ స్టెప్స్ ఎక్కాక ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు అంత హైట్ ఎక్కాలి. మీకు అక్కడ చూపించా కదా, అక్కడ మీకు అప్పటి నుంచి జనరల్ టికెట్ దొరికింది మనకైతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి, ఇంకా వెళ్ళాల్సిందే. 4-5 గంటలు పట్టేలా చూస్తే కదులుతా తొందరనే కదలొచ్చు, ఇక చెప్పలేము కదా అది. అదే ఇంకా అప్పుడు చూపించాం మీకు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ టాప్కి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ రావడానికి 2 గంటలు పట్టింది నిజంగా. ఇక్కడ లైన్లో తిరుగుతూ వచ్చేసరికి ఇంకా 100 మీటర్లు ఉందంట. ఇక్కడ బోర్డు కనిపిస్తుందా, ఇంతకుముందు 100 మీటర్లు అని చెప్పేసి బోర్డు ఉంది. ఇంకా అయిపోయినట్టు ఇంకొక ½ అవర్ లేదా 1 అవర్ పట్టేలాగా దర్శనానికి అంతే. వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. ఎంత ఎండ మాత్రం చింపేస్తుంది అనుకోండి, అసలు మామూలుగా లేదు ఎండ మాత్రం. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఇది మనకు సెంటర్ పాయింట్. ఇక్కడ మనకు వచ్చేసి ఆ టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రావడానికి టెంపుల్కి. ఇప్పుడు చూడండి ఇది మిడిల్ పాయింట్. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకు మామలేశ్వర టెంపుల్ ఉంటుంది. ఒక రౌండ్ చూడండి, ఇక్కడ ఒక రౌండ్ తిరిగి రౌండ్ వేసుకుంటే అక్కడ గ్రీన్ మ్యాట్ పక్కకు వెళ్ళినట్టయితే మనం ఇక దర్శనం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 3.5 గంటలు దాటింది ఆల్రెడీ. ఫైనల్గా చూడండి మీకు ఇప్పుడు క్లియర్ కనిపిస్తూ ఉండొచ్చు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయినామంటే మనం ఇంకా గ్రీన్ మ్యాట్స్లోకి ఎక్కడ నుండి ఎంటర్ అయిపోయినామంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:34 అవుతుంది. అండ్ దర్దాపు ఎంత అంటే మనకు 2, 3, 4, 3.5 అవర్స్ దాటిపోయింది అనుకోండి. దేవుడా ఫ్లాగ్ లైట్స్ ఏమో పడుతున్నారు ఇక్కడ. ఎంత టైం లోపలికి వెళ్తే చూపించాను కదా జ్యోతిలింగాన్ని. ఇక్కడ చూడండి, దర్శించుకోండి మీరు. ఇక్కడ చూడండి ఇది ఎప్పుడే అలంకరిస్తున్నారు. ఇంకా నాకు సాయంత్రం హారతి ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో 3 సార్లు హారతి ఇస్తారు.
మీరు ఒకసారి రూమ్ వస్తే కొడితే మీకు టైమింగ్స్ కూడా చూపిస్తుంది. సో చక్కగా చూసుకోండి. ఇంకా 4 గంటల నిరీక్షణ తర్వాత ఒక 5 నిమిషాల్లో దర్శించుకోబోతున్నాం స్వామిని. ఇంకా ఆహా బాగుంది. ఇది నేను వచ్చేసి నా 5వ జ్యోతిర్లింగం దర్శనం కోసం వెయిటింగ్. ఇంకా చూడండి అందరూ వెయిటింగ్ ఇక్కడ. ఓం నమః పార్వతీపతే హర హర బోలే బోలే ఉన్నారు. ఇక ఒక 5 నిమిషాలు దర్శనం అయిపోద్ది. ఇంకా టెంపుల్ దగ్గర కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ మన ఇక్కడికి వెళ్ళి దర్శనం అయిపోద్ది. సో ఇలా చూడండి. అండ్ ఇక్కడ చూసినట్టు దీని ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ విగ్రహాలు చెక్కబడి. అండ్ ఇక్కడ లోపలికి అయితే టెంపుల్ అయితే అలౌ చేస్తున్నారు. ఇక మొబైల్ అయితే చూడండి. మీకు గంటల సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు. నా మైక్ కూడా పని చేయట్లేదు, అంత గట్టిగా మాట్లాడుతున్నాం ఇక్కడ. దర్శనం అయితే ఒక 5 మినిట్స్ అంతే. ఇంకా చాలా క్రౌడెడ్ ఉంది నిజంగా. ఇదైతే మొదటగా మనం నందీశ్వర దర్శనం చేసుకున్నాం. సో దర్శనం చేసేసుకున్నాం తర్వాత ఇక చూడండి గర్భగుడి కనబడుతుంది కదా, ఇది గర్భగుడి అనమాట. గర్భగుడి దాకా మన మొబైల్ అలా ఉంటుంది. సూపర్ కదా. దర్శనం అయ్యాక కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. దర్శనం మనం వెళ్ళబోయేది ఇప్పుడు. ఇక్కడ చూడండి గర్భగుడిలో అసలు అద్భుతం అంట, నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఒక్కొక్క పైన ఆర్కిటెక్చర్ మాత్రం అద్రిపోయింది అనుకోండి నిజంగా. గాయస్ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో, ఇక్కడ దాకా చూపించగలిగిన చూడండి. సూపర్ కదా అసలు. అండ్ మైక్ చాలా దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా చూడండి. వా అద్రిపోయింది. నాకు ఈ ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత పర్ఫెక్ట్. మనకు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ దారిలో ఎగ్జిట్ వస్తాం అనమాట. సో ఇలా కిందికి వెళ్ళిపోయి కిందికి వెళ్తే మనకి ఎగ్జిట్ దారి ఉంటుంది. ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో టెంపుల్ నుంచి అంత దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది చూడండి. ఇది మనకి ఎగ్జిట్ బ్యాక్ అనమాట. మీకు నచ్చుకుంటూ వస్తే ఎగ్జిట్ ఇటు ఉంటుంది. మనం ఎలాగైతే ఎక్కుతూ వచ్చామో ఆ పక్క నుండి ఎగ్జిట్ దారి ఉందన్నమాట కిందికి. సో ఫ్రంట్లో ఉంటుంది. అండ్ పక్కన షాప్స్ ఎవ్రీథింగ్ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఏమైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు, మీ ఇంటికి కానీ మీ ఫ్యామిలీస్ కానీ. అలా ఇంకా ఎగ్జిట్ దారి చూసుకొని ఎగ్జిట్ అయిపోవడం ఇక్కడ నుండి. అండ్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చేసుకొని చేసిన ఎగ్జిట్ అయిపోయినా. బాబోయ్ నాకు 5 గంటలు పట్టింది. 2 కింద అయినా లోపలికి. ఇప్పుడు వచ్చేసరికి 6:50 అయింది టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది. ఒక పిక్చర్ క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోతా. మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తా. నెక్స్ట్ ఉజ్జయిన్ బ్లాగ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరి అయితే ఉజ్జయిన్ అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. సో నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.